కలవడం మాట్లాడడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ పూలే గారి విగ్రహానికి మరి మనందరం కూడా నివాళులు అర్పించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామికవాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు, కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాకు ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఇవాళ మీకు ఇక్కడ ఒక లెక్క నేను చెప్పదలిసి చాలా ముఖ్యమైనది, తెలంగాణ సమాజానికి చేరవేయవలసిందిగా మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో 2011లో జనాభా లెక్కలు చేయడం జరిగింది. 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా, కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది. ఏది 2011. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళని కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 1,03,00,000 హౌస్ హోల్డ్స్, 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం. అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి లెక్కలకే 20 లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి. అది పక్కన పెడితే ఇవాళ 2014 నుంచి 2024 సంవత్సరంలో ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి ఇది మనం ఉన్నది 25లో, కానీ వాళ్ళు లెక్క పెట్టింది 24లో. ఆ 24లో చేసినటువంటి లెక్కలో 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది. 1,15,00,000. జనాభా ఎంత అని చెప్తుంది? 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి? కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. మనము బీఆర్ఎస్ పార్టీలో మనము 2023 వరకు అంటే 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే, అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే
13,78,000 ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కొత్తగా 13,78,000 మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్లున్నది, 12 లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు. అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా, జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి జనరల్ గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు, శాంపుల్ చేస్తారు, మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు. అది అథెంటిక్ గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ల కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అంటే నేను జనాభా లెక్కలలో నా పేరు ఇచ్చిన బీసీ జనగణన జరిగినప్పుడు, ఒకవేళ నేను వెబ్సైట్లకు పోయి నా పేరు టైప్ చేసి నా ఆధార్ కార్డు టైప్ చేస్తే నేను ఇచ్చిన వివరాలు అందులో రావాలి. మీరు 3,50,00,000 మందిని చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత పెద్ద విషయం చిన్న విషయం కాదు. ఏమంటుంది నిన్న ప్రభుత్వం, ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం నిన్న రిపోర్ట్ ఇచ్చుకున్నారు, రేపు 4వ తారీఖు నాడు పొద్దున కేబినెట్ పెడతారట. ఎంతసేపు కేబినెట్ లో చర్చ, ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. మేము ఒకవేళ ఈ లెక్కల గురించి ఎక్కువ మాట్లాడితే మాకు కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు, మా మీద నెపం నెట్టి ఎన్నికలు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ఇవాళ చాలా డిమాండ్ పక్కడబందీగా న్యాయ నిపుణులతో మాట్లాడి, అన్ని బీసీ సంఘాల కుల పెద్దలతో మాట్లాడి, అందరితో మాట్లాడినాకనే ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన కాకి లెక్కలైనా సరే 56.3% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోండి. ఈ లోపల ఒక 15 రోజులు రివ్యూకి టైం ఇవ్వండి. అన్ని నగరాలలో, ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం తరఫున మీరు టెంట్లేసి మళ్ళా ఒకసారి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారి జనాభాను నమోదు చేసుకునేటటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉందంటున్నారు కదా, ఇవ్వండి. నిన్న నాకు ఇంకా డేటా వచ్చింది చాలా, దాంట్లో చాలా మంది బీసీ మేధావులు ఫోన్ చేసి చెప్తున్నారు, క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది, ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? ఓన్లీ ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా, ఎస్సీల జనాభా తగ్గుతుందా, ఎస్టీల జనాభా తగ్గుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నెపం మళ్ళా మీరు ప్రజల మీద పెట్టి ఇచ్చే ఫలాలు ఇవ్వకుండా ఆపుతారు. కాబట్టి ఇట్లా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక 15 రోజులు మళ్ళా ఒకసారి రివ్యూకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎన్రోల్ కాలేదో వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మేము రేపు పొద్దున అసెంబ్లీలో చర్చ పెట్టినారు,
దాన్ని ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో కూడా తప్పకుండా వేచి చూస్తాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీసీ ఉద్యమాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అందరి పెద్దల్ని కూడా కలుస్తాం. కృష్ణయ్య గారైనా, వి ప్రకాష్ గారైనా, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరితోని రేపు అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ కలిసి సమాలోచన చేస్తాం. అల్టిమేట్ గా తెలంగాణలోని బీసీలకు సాధికారత వచ్చేంత వరకు, రాజకీయాల్లో మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం ఆగదు. జాగృతి ఈ పోరాటంలో ముందుంటదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ